Hi students, welcome back to channel. జొస్సా 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్కు సంబంధించి జూన్ 8న 2 pmకి మార్క్ షీట్ అలాట్మెంట్ 1 అనేటువంటిది రిలీజ్ చేశారు. ఈ మార్క్ షీట్ అలాట్మెంట్ రిలీజ్ అయినటువంటి ద్వారా మీకు సీట్ అనేటువంటిది వచ్చిందా లేకపోతే రాలేదా అనేటువంటిది క్వశ్చన్ చూసుకుంటే మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఎలా చేసుకోవాలి, మీ జేఈఈ ర్యాంక్ స్కోర్ను బేస్ చేసుకొని అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఎందుకు అనంటే ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది జూన్ 11th 5 pmకి క్లోజ్ అయిపోతుంది. ఇంతటితో మీ యొక్క జేఈఈ స్కోర్ కార్డు ద్వారా 2026లో ఐఐటీస్, ఐఐటీస్, ఎన్ఐటీస్, జిఎఫ్టిఐస్, ఐఏఎస్సి ఇన్స్టిట్యూషన్స్లలో మీ ర్యాంకును బేస్ చేసుకొని అడ్మిషన్ అనేటువంటిది ఇది క్రూషియల్ స్టెప్ కాబట్టి ఇక్కడ మీరు స్ట్రాటజీగా ప్లే చేసుకుంటే మీ జేఈ స్కోర్ను బేస్ చేసుకొని మీకు సీట్ అనేటువంటిది అలాట్ అవుతుంది. మార్క్ అలాట్మెంట్ 1 అనేటువంటిది రిలీజ్ అయి ఉంది. దీని తర్వాత మీరు చేయవలసినటువంటి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అనేటువంటివి అబ్జర్వేషన్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇమీడియట్గా చేసుకోవలసినటువంటిది యాక్షన్ ప్లాన్ ఏంటి అని అంటే jossa.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క మార్క్ షీట్ అలాట్మెంట్ 1ని చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు అప్లై చేసుకున్నటువంటి చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని సీట్ అనేటువంటిది వచ్చిందా లేదా అనేటువంటిది మీకు క్లియర్గా అనాలిసిస్ అవుతుంది. ఈ మార్క్ షీట్ 1 అనేటువంటిది సీటు వచ్చినా రాకపోయినా ఇది ఫైనల్ స్టెప్ అయితే కాదు. తర్వాత మార్క్ టెస్ట్ 2 అనేటువంటిది రిలీజ్ చేస్తారు. సో మార్క్ టెస్ట్ 1 బేస్ చేసుకొని మీరు సీట్ ఫిల్లింగ్ అనేటువంటిది మీ యొక్క జేఈ ర్యాంక్ బేస్ చేసుకొని ఎలా ఫిల్ చేశారు అనేటువంటిది మార్క్ టెస్ట్ 1 ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత చేయవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటువంటిది jossa.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క మార్క్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత కాలేజ్ మరియు బ్రాంచ్ అనేటువంటిది ఫోకస్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకుంటారు. ఇప్పుడున్న ట్రెండ్ బేస్ చేసుకొని చూసుకుంటే జనరల్గా చెప్తున్నాను, సిఎస్సి, ఈసీఈ, ఏఎంఎల్ అండ్ రిమైనింగ్ కోర్ బ్రాంచెస్, తర్వాత సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అనేటువంటివి ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు జేఈఈ స్కోర్ కార్డ్ మీకు వచ్చినప్పటి నుంచి మీ యొక్క ర్యాంక్ కార్డు బేస్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్లో ఏ కాలేజెస్ని అప్లై చేసుకోవాలి అనేటువంటిది చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ స్ట్రాటజిక్ వేలో మీ యొక్క ర్యాంకును బేస్ చేసుకొని మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకోవాలి. సో ఇక్కడ ఎలా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి అన్నప్పుడు ఐఐటి ఇన్స్టిట్యూషన్స్, ఎన్ఐటి ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి ఇన్స్టిట్యూషన్స్, జిఎఫ్టిఎస్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఐఏఎస్సి ఇన్స్టిట్యూషన్, ఐఈఎస్టి అనేటువంటి ఇన్స్టిట్యూషన్ అనేటువంటివి జొస్సా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో వీటన్నిటిలో కౌన్సిలింగ్ రిలేటెడ్గా బేస్ చేసుకొని టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని 3 ఫేజెస్లో కాలేజెస్ని డివైడ్ చేస్తూ నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేటువంటివి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేసి ఉన్నారు. నేను కూడా వీటి మీద ఎన్ఐటీస్, ఐఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి ఐఐటీస్ వంటి ఇన్స్టిట్యూషన్స్ మీద టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేటువంటి అనాలిసిస్ మీద వీడియోస్ అనేటువంటి పోస్ట్ చేసి ఉన్నాను. ఇవన్నీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుసుకొని ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు స్ట్రాటజీగా ఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ టైర్ 1 అన్నప్పుడు
ఓల్డర్ ఆర్ హై రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి టైర్ 1 కేటగిరీ కిందకు వస్తాయి. టైర్ 2 అంటే మిడ్ పోర్షన్లోకి వస్తాయి. టైర్ 3 అంటే న్యూ ఇయర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి టైర్ 3 కిందికి వస్తుంది. ఇప్పుడు మీరు చాయిస్ ఫిల్లింగ్లో టైర్ 3 అనేటువంటిది ఫస్ట్ పొజిషన్లో పెట్టారనుకోండి, టైర్ 1 అనేటువంటిది లాస్ట్ పొజిషన్లో పెట్టారనుకోండి, మీరు ఫస్ట్ పొజిషన్లో టైర్ 3 ఉంచారు కాబట్టి లెస్ రెప్యూటెడ్ ఉన్నటువంటి టైర్ 3 న్యూ ఇన్స్టిట్యూషన్ మీ యొక్క ఫస్ట్ క్యాలిబ్రేషన్ చేయగానే మీకు సీట్ అనేటువంటిది అలాట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ మిడ్ టైర్ అనేటువంటిది, టైర్ 1 లాస్ట్ ఆప్షన్ ఇచ్చినటువంటిది క్యాలిబ్రేషన్ అనేటువంటిది, సిమ్యులేషన్ అనేటువంటిది జరగదు. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైర్ 1 అనేటువంటిది ఫస్ట్ పొజిషన్లో పెట్టుకొని, మిడ్ టైర్ అనేటువంటిది సెకండ్ పొజిషన్లో పెట్టుకొని, న్యూ ఇయర్ అనేటువంటిది థర్డ్ పొజిషన్లో మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చెక్ చేసుకుంటే, టైర్ 1లో మీకు స్ట్రాటజీ వైజ్ బేస్ చేసుకొని టైర్ 1లో మీరు పెట్టిన ఆప్షన్లో సీట్ అనేటువంటిది వచ్చింది అంటే మీరు టైర్ 1కి సెలెక్ట్ అయిపోతారు. సో స్ట్రాటజీగా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే వాటిలోనే మీ యొక్క ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అనేటువంటిది మీ హ్యాండ్లోకి వస్తుంది. సో ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి జొస్సా కౌన్సిలింగ్లో. అదేవిధంగా ఐఐటి ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ప్రిపరేటరీ ర్యాంక్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తారు. వీరికి 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చుకొని పాస్ అయిన వాళ్ళని డైరెక్ట్ 4 ఇయర్స్ బీటెక్కి ప్రమోట్ చేస్తారు. సో కాబట్టి ప్రిపరేటరీ అనేటువంటిది పి అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అది ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అది విజిబిలిటీలో చూపిస్తుంది. ఆప్షన్ను కూడా ఫిల్ చేసుకోండి. ఇలా మీరు మీ యొక్క కాలేజీ బ్రాంచ్ అనేటువంటి చూజ్ చేసుకొని టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఆప్షన్లో వర్టికల్గా మీరు ఫిల్ చేసుకోండి. ఫేజ్ 3కి వస్తే మీరు డ్రీమ్ ఆప్షన్స్ అనేటువంటివి టాప్లో పెట్టుకోండి. అంటే టైర్ 1 ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. తర్వాత టార్గెటెడ్గా టైర్ 2 పెట్టుకోండి. సేఫెస్ట్ పొజిషన్లో టైర్ 3 కాలేజెస్ ఆప్షన్స్ అనేటువంటివి పెట్టుకోండి. ఈ మాక్ టెస్ట్ 1 ద్వారా మీకు సీట్ అనేటువంటిది అలాట్ కాకపోతే టార్గెట్ అండ్ సేఫ్ అనేటువంటి ఆప్షన్ దగ్గరికి మీరు వచ్చి సేఫ్లో ఉన్నటువంటివి టార్గెట్కి షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే మాక్ అలాట్మెంట్లో మీకు సీటు రాలేదు కాబట్టి. సో ఇలా మీరు సీట్స్ అనేటువంటివి సేఫ్ జోన్ నుంచి టార్గెట్ జోన్కి ఎవరైతే మాక్ టెస్ట్ 1లో సీట్ రాలేదో వారు చేంజ్ చేసుకోండి. మ్యాక్సిమం ఆప్షన్స్ అనేటువంటివి 80+ వరకు మీరు ఆప్షన్స్ అనేటువంటివి పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. 20-30 ఆప్షన్స్ అనేటువంటిది మీరు లేకోకుండా మ్యాక్సిమం 80+ మినిమం మీరు ఆప్షన్స్ అనేటువంటివి చేసుకోండి. ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఆప్షన్లో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటే ఈజీగా మీరు అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్, మీరు అనుకున్నటువంటి బ్రాంచ్లో స్ట్రాటజిక్ వేలో ఈ 2026లో సీట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఫేజ్ 4లో చూసుకుంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఎన్ఐటి ఇన్స్టిట్యూషన్స్లలో హోమ్ స్టేట్ అనేటువంటిది కోటా ద్వారా సీట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి తెలుగు స్టేట్స్ అయినటువంటి ఏపీ, తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏపీలో ఎన్ఐటి కాలేజ్, తెలంగాణలో ఎన్ఐటి కాలేజెస్కి హోమ్ స్టేట్ కింద మీకు పాజిబిలిటీ ఉంటుంది. కాబట్టి హోమ్ స్టేట్ కోటా అనేటువంటివి ఆప్షన్స్ని కూడా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజు బేస్ చేసుకొని సీట్ ఫిల్లింగ్ అనేటువంటి రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఈ హోమ్ స్టేట్ సర్టిఫికేట్ని కూడా మీరు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకోండి. మాక్ టెస్ట్ 2 అనేటువంటిది 10th రిలీజ్ చేస్తారు.
జూన్ 11th 5 pmకి చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో కాబట్టి మార్క్ టెస్ట్ 2లో మీరు ఈ స్ట్రాటజిక్ వేలో సేఫ్ జోన్ నుంచి టార్గెట్ జోన్కి షిఫ్ట్ చేసుకోండి బ్రాంచ్ అనేటువంటివి. మార్క్ టెస్ట్ 2 అనేటువంటిది మీకు జూన్ 10th మీకు అనాలిసిస్ చేసుకోవడానికి రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత ఫైనల్గా 11th వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఎడిట్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ ఫైనల్ స్టెప్ని స్ట్రాటజిక్ వేలో చేసుకొని మీ యొక్క సీట్ అనేటువంటిది మీరు రీచ్ అవ్వండి. వీటిపైన ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.